ఈటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ జారీ చేసిన ఆదేశాలను జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారులు బుగ్గారం ఎంపీడీఓ అధికారులు ధిక్కరించారు. ఆర్టీఐ సీనియర్ యాక్టివిస్ట్ చుక్కా గంగారెడ్డి 2024లో సమాచారం కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు సమాచారం ఇవ్వడంతో విఫలమవ్వడంతో కమిషన్ మార్చి 5, 2022న ఆదేశాలు జారీ చేసిన అధికారులు పాటించలేదు. దీంతో కమిషన్ మళ్లీ నోటీసులు జారీ చేసింది. మహబూబ్ నగర్ జిల్లా చిలచింతకుంట మండలం వడ్డేమాన్ గ్రామ శివార్లలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కురుమూర్తి బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న వడ్డేమాన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని చూసి ఆకస్మికంగా తన కారును ఆపి వారితో మాట్లాడారు. వారి చదువు గురించి అడిగి తెలుసుకుని మంచిగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ప్రారంభించారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే కొనుగోలు జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. రైతుల నుండి ఎవరైనా డబ్బులు అడిగితే తనకు సమాచారం ఇవ్వాలని, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మురళీ నాయక్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ తపోవన యోగా కేంద్రం ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని మున్సిపల్ పార్క్ లో ఉచిత యోగా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరం 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 4 రోజుల పాటు కొనసాగుతుందని ట్రైనర్ కృష్ణ తెలిపారు. అధిక సంఖ్యలో పట్టణ వాసులు హాజరై ఈ ఉచిత యోగా శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మక్తల్ ఎమ్మెల్యే మంత్రి బాకిటి శ్రీహరి రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ఉట్కూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని నారాయణపేట మండలం లింగంపల్లిలో భాగ్యలక్ష్మి కాటన్ మిల్లో సీసీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలిసి ప్రారంభించారు. సుజాత నగర్ మండలంలోని మంజిద్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. రైతులు తమ పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారుల మోసాల బారిన పడకుండా ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, 8 నుంచి 12% తేమతో కూడిన పత్తిని 8,110 రూపాయల ధరకు అమ్ముకోవాలని తెలిపారు. నగామా జిల్లాలో దొంగ బాబాలు హల్చల్ చేశారు. స్టేషన్ గన్పూర్ ప్రాంతంలో 4 దొంగ బాబాలు శాంతి పూజల పేరిట వింత పౌడర్ మొహంపై చల్లి నగదు ఎత్తికెళ్లే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు ప్రశ్నించడంతో కారులో పారిపోతూ ఉండగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో తల్లిదండ్రులకు, యువతకు అవగాహన కల్పించిన ఎస్ఐ సమత పిల్లలు చెడు మార్గంలో వెళ్లకుండా ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. సెల్ ఫోన్లు ఇచ్చే ముందు పిల్లలు చూసే వీడియోలను తల్లిదండ్రులు పరిశీలించాలని, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత వారిపైనే ఉందని తెలిపారు. పిల్లలపై ప్రేమతో పాటు భయం కూడా ఉండాలని, ఇటీవల యువత డ్రగ్స్ కు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్తి మండలం మేడిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అటవీ శాఖ సిబ్బంది, గ్రామస్తుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందన్న కారణంతో అటవీ శాఖ నిర్మాణం అడ్డుకుంది. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగి వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అటవీ శాఖ సిబ్బంది వెనుదిరిగారు. కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమల గుడిలో సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చిందని భక్తులు రాత్రి మీడియాకు తెలిపారు. ఈ సామూహిక దీపోత్సవం భక్తుల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందించింది.